నేను పులిని అలా పెంచారు. ఫ్రెండ్స్, డెమో వచ్చి చూసారు కదా. ఇలాంటి వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ముందుగా అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మీకు ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. అలైట్ మోషన్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే అవుతుంది. టెక్స్ట్ అయితే మీకు సింపుల్గా ఎలా యాడ్ చేయాలని చెప్తాను. ఒక 2-3 టెక్స్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ టెక్స్ట్ దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఎడిట్ టెక్స్ట్ కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన సింబల్ కనబడుతుంది. దానిపైన ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ అని ట్యాప్ చేసుకుంటే మనకి నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇక్కడ లెఫ్ట్లో 3 డాట్స్ కనబడుతుంది. ఆ డాట్స్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనబడుతుంది. ఇంపోర్ట్ ఫాంట్స్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఫాంట్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కనపడతాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఫాంట్స్ అయితే. ఇక్కడ అన్ని ఫాంట్స్ ఏదో ఒక ఫాంట్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరైతే బ్యాక్ వచ్చేసి మీకు ఇక్కడైతే వచ్చేసాయి చూడండి. ఇక్కడైతే వచ్చేసి కదా ఇలా వస్తుంది. మీరైతే దాన్ని అయితే ట్యాప్ చేసుకొని ప్లస్ సింబల్ పైన అయితే పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసుకొని మనకు సింపుల్గా సెట్ అయితే అయిపోతుంది. ఇలా అయితే ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక కొంచెం సైడ్ స్క్రోల్ చేసుకుంటే మీరు ఫొటోస్ అయితే ఇక్కడ రీప్రెజెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకేమంటే గ్రూప్ 1 అని కనపడుతుంది. గ్రూప్ 1 పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ అని కనపడుతుంది. ఆ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఇక్కడ ఫోటో ఉంది. ఆ ఫోటో పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టార్ సింబల్ కనపడుతుంది. ఆ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు గ్యాలరీలో మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే సింపుల్గా ఫోటో అనేది అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ వస్తే ఫోటో అనేది అయితే రీప్లేస్మెంట్ అయితే అయిపోతుంది. మీకు ఇక్కడ మళ్ళీ ఇంకా గ్రూప్ 2 అని కనపడుతుంది కదా. ఇక్కడ గ్రూప్ 2 పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్యాక్ వచ్చి కొంచెం ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే మళ్ళీ మీకు ఇంతకుముందు ఏం ఫోటో పెట్టారో ఆ ఫోటోని మళ్ళీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ముందు పెట్టిన ఫోటోని మీరైతే రీప్రెజెంట్ అయితే పెట్టుకోండి. మధ్యలో మళ్ళీ మీకు కింద ఇప్పుడు ఇంకొకటి కనపడుతుంది. ఇక్కడ ఇంకో ఫోటో కనపడుతుంది కదా. ఇక్కడ ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని మధ్యలో వేరే ఫోటోని అయితే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకు వేరే ఫోటో నచ్చితే ఆ ఫోటోని అయితే పెట్టుకోండి. నేనైతే ఈ ఫోటో పెట్టి పైన ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసాను రైట్ సైడ్లో. సింపుల్గా యాడ్ అయితే అయిపోయింది చూడండి. చూసారు కదా, యాడ్ అయితే అయిపోయింది చూడండి. సింపుల్గా అయితే బాగా అయితే వచ్చిందనమాట. ఇలానే మీరు ఇక్కడ ఇంకొక గ్రూప్ కనపడుతుంది. సేమ్ ప్రాసెస్ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి రీప్రెజెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్గా వీడియో అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫొటోస్ అయితే సేమ్ ఇక్కడ ఒక గ్రూప్ అనేది అయితే ఉంటుంది. ఒక గ్రూప్ని మీరైతే ఇక్కడ కింద ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని 3 ఫొటోస్ రీప్లేస్మెంట్ అయితే పెట్టుకుంటే సింపుల్గా ఫోటో అనేది అయితే వీడియో అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఇలా గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని వేరే ఏదైనా లేకపోతే అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వస్తే మీకైతే ఆ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి 3 ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ పెట్టుకోండి అని చెప్పిన విధంగానే సింపుల్గా ఇదైతే గ్రూప్ అయితే ఉండదు అనమాట. గ్రూప్లో చేయని అవసరం లేదు. డైరెక్ట్గా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. గ్యాలరీలో ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ సైడ్లో ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే గ్యాలరీ మనకైతే ఫోటో అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఇలానే మొత్తం ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ వస్తే మీకు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏదైనా వీడియో ఎడిట్ చేయాలంటే అనుకుంటే మీదైతే కింద కామెంట్ చేయండి. నేను డైలీ తప్పకుండా ఆ వీడియోస్ అయితే ఎడిట్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.